హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను. బ్లౌజ్ కటింగ్ అయినా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఫ్రంట్ నెక్ అనేది చాలామంది వి షేప్‌లో వస్తుంది. ఎంత రౌండ్‌గా కట్ చేసినా కూడా కస్టమర్ వచ్చేసి వి షేప్‌లో వస్తుందని చెప్తూ ఉంటారు కదా! ఈ బ్లౌజ్‌కి ఆ ప్రాబ్లమ్ ఉందన్నమాట. వీళ్ళకేంటంటే ఫ్రంట్ నెక్ అనేది వేసుకున్న తర్వాత వి షేప్‌లో అయిపోతుంది. రౌండ్‌గా రావట్లేదు ఫ్రంట్. ఇంతకుముందు ఎక్కడ స్టిచ్ చేయించినా ఇలాగే ఉంది. దీన్ని కరెక్ట్ చేసి స్టిచ్ చేసి ఇవ్వండి అని ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మనకి. ఇంకా లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అది సారీ అండి కాటన్ కాదు సిల్క్ మిక్స్ అనమాట. ఇంకా నేను లైనింగ్ తడపకుండా అలాగే కట్ చేస్తున్నాను. ప్యూర్ కాటన్ అయితే తడుపుతానమాట. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. దీనికి వచ్చేసి హ్యాండ్స్కు హెవీగా వర్క్ వచ్చిందనమాట. స్టోన్స్ ఉన్నాయి మొత్తము. ఇంకా చూడండి ఇది అర్జెంట్ బ్లౌజ్ నాకు. ఇంకా నైట్ కట్ చేస్తున్నాను, మార్నింగ్ రాగానే స్టిచ్చింగ్ అయిపోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ ఓపెన్స్ ఏమో అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్లో మీకు అలా రాకుండా ఎలా కట్ చేసుకోవాలని అయితే ఇవాళ క్లియర్గా చెప్తానండి. ప్రతిదీ అందరూ చెప్పాలంటే చెప్పలేరనమాట. కాబట్టి నేనైతే చెప్తాను ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్లో రౌండ్గా రావాలంటే అనేది. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి. ఇది వచ్చేసి హైట్ అనమాట. హైట్ కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి అక్కడికి హైట్ దగ్గరికి, ఇక్కడ నడుము లూజ్ దగ్గరికి. అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ అయినా చూసుకోవచ్చు, లేదంటే చెస్ట్ లూజ్ వచ్చేసి నేనైతే ఇలాగే చూస్తాను. ప్రతి బ్లౌజ్ కూడా నాకు మంచిగానే సెట్ అవుతుంది చూడండి. కాకపోతే కొంచెం లాగినట్టు చూడాలి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు క్లాత్ని లాగినట్టు చూస్తే 9 ఇంచులు వచ్చిందండి నాకు. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు అంటే మనకు 9 4 భాగాలు ప్లేస్ చేసుకుంటే వచ్చేదే చెస్ట్ లూజ్ అనమాట. ఇంకా నడుము లూజ్ ఎంత ఉందని చూస్తే 8.5కి ఒక్క గీత తక్కువ ఉంది. నేను 8.5 పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అంటే 8.5 అంటే మనకి 34 ఇంచుల నడుము లూజ్ ఉంది, 36 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి 34 ఇంచుల నడుము, చెస్ట్కు నడుముకు 2 ఇంచుల తేడా మాత్రమే ఉంది. ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకోవడానికి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేయండి. నీట్గా మర్చ్ చేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మర్చ్ చేసుకొని నీట్గా ఈ సెంటర్ పాయింట్లో ఉన్న క్లాత్ పట్టేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని పైన వచ్చిన దానికంటే కొంచెం పైకి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇంకా అక్కడికి ఒక లైన్ అయితే వేసి పెట్టుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఎంత పెట్టాలనేది, నెక్ డీప్గా వేసుకుంటే కింద 2 ఇంచెస్ సారీ అండి పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5 పెట్టండి. నేనైతే పైన 2.5 ఇంచులు పెట్టాను, కింద వచ్చేసి 2.25 3 ఇంచులు అలా పెట్టానండి. ఎందుకంటే వీళ్ళు కొంచెం డీప్గానే వేస్తారు, అలాగే షోల్డర్ అనేది జారకూడదు అనమాట. పైన 2.5 కింద ఒక 1/2 ఇంచ్ తక్కువ 3 ఇంచులు అలా పెట్టాను కదా, మంచి రౌండ్ వస్తుంది. వెనకాల షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇంకా చూడండి ఇలా మీకు ఇంకా కొంచెం రౌండ్ ఎక్కువగా కావాలి అంటే ఈ గీత ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా, ఆ గీత బయటికి ఇలా రౌండ్గా వేసుకుంటే రౌండ్ కూడా బాగానే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు చంక డౌన్ ఇలా మన సైడ్ కుట్లు ఉంటాయి కదా, మనం హ్యాండ్ వేసే వరకు ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే నీట్గా ఇచ్చేసుకోవాలి. ఇలా ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసేయాలి. ఇంకా ఈ ఆమ్ రౌండ్ అనేది మరి సైజుకు ఇది మనం వేసింది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. సైజు యొక్క ఆమ్ రౌండ్ ఎంత ఉంది అంటే చంక టైట్ కుట్టు ఎంత ఉంది, చంక చుట్టు కొలత అనమాట. ఇది మనం ఒక్క సైడ్ చెక్ చేస్తాం, అది కూడా బ్యాక్ సైడ్ చెక్ చేయాలి. ఫ్రంట్లో లోతు తీస్తాం కదా ఎక్కువైపోతుంది. చూడండి నాకైతే 8 ఇంచులు ఉంది ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు. మరి ఇక్కడ నాకు 8 ఇంచులు ఈ చెస్ట్ లైన్ వరకు ఇది 8 ఇంచులు రావాలన్నమాట. వచ్చిందా లేదా అనేది మీకే చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు. నేను టేప్ అయితే కదపట్లేదు. చూసారు కదా కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది. ఇంకా మనకి సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కుట్లలోకి. చంక్ అనేది ఎక్కువగా కట్ చేయకూడదు, అలాగే తక్కువగా కట్ చేయకూడదు, అంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి.
బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ డాట్ ఎంత వేయాలి అంటే 3 నుంచి 3.5 4 ఇంచుల వరకు వేసుకోవచ్చండి. నెక్ డీప్ ఎక్కువగా ఉంటే తక్కువ హైట్ వేయాలి. నెక్ డీప్ తక్కువగా ఉంటే కొంచెం హైట్ అనేది ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఇంకా నేను నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి. మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. ఇలా మీరు పూర్తి బ్లౌజ్ కటింగ్ క్లియర్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర చూడండి కొంచెం క్లాత్, చాలామంది 1/2 ఇంచ్ అని చెప్తారు, అవసరం లేదండి. నేను 1/2 ఇంచ్ తీసినప్పుడు నాకు బ్లౌజ్ హైట్ తగ్గిందనమాట, అందుకని కొంచెంగా తీయండి. ఇప్పుడు నేను తీసాను కదా, సైడ్ కుట్టు దగ్గర నుంచి సైడ్ వైపున కొంచెం క్లాత్ తీసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం, తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. చూడండి 4 ఫోల్డింగ్స్గా వేసుకొని కింద కొంచెం ఎగుడు దిగుడుగా ఉందన్నమాట, తీసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు వచ్చేసి దానికి బుట్ట ఉందండి, 10 ఇంచులు పెట్టమన్నారనమాట. హైట్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచులు హ్యాండ్ హైటు. చంక డౌన్ వచ్చేసి మనకి 8 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ 3.25 ఇంచులు తీసుకుంటున్నాను నేను. చంక డౌన్ వచ్చేసి 3.5 అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే హ్యాండ్ 9 ఇంచులు అలా ఉందనుకోండి, హ్యాండ్ టైట్ కుట్టు అంటే చంక టైట్ కుట్టు, అప్పుడు 3.5 తీసుకుంటాను. ఇక్కడ 3.25 ఇంచులు చంక డౌన్ తీసుకుంటున్నాను. ఖర్చుతో సహా కలిపి 8 ఇంచులు మనకు చంక టైట్ కుట్టు కదా, అక్కడికి మార్కింగ్ ఇచ్చేస్తే మనకి ఇలా స్టిచ్ వస్తుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా చిన్న ముక్క అయితే పడుతుంది, వేసేస్తాను, అది స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ నీట్గా ఇచ్చేయడమే. ఈ విధంగా కర్వ్ తిప్పుకోవడము. పేపర్ కటింగ్ చేయాలండి బిగినర్స్ అయితే, బాగా మార్కింగ్ వేస్తూ ఊరికి పేపర్ కటింగ్ చేస్తే ప్రాక్టీస్ అవుతుందన్నమాట. వంకలు టింకలుగా వేయకూడదు అనమాట, హ్యాండ్లో ముడతలు వచ్చేస్తాయి. చూడండి నీట్గా కట్ చేసిన తర్వాత హ్యాండ్ చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అలా వదులుకొని, 1 ఇంచ్ వదులుకున్నా సరిపోతుంది. లావుగా ఉంటే 1.5 ఇంచ్ వదులుకోండి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చూసారా, స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి ఎక్కువ, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఐబ్రో షేప్లో తీసాను చూసారు కదా. ఇలా లోత్ అనేది తీయాలన్నమాట. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ తీయండి, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ తీయండి, సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదనమాట. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా, ఆ లోతు తీసిన పార్ట్ వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్కే రావాలన్నమాట. ఒక్కొక్కసారి బ్యాక్ వేసేస్తారు బిగినర్స్, అలా వేయకూడదు, ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఫ్రంట్ పార్ట్కు చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. ఏంటంటే ఈ కస్టమర్ పదే పదే చెప్పిందనమాట, ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడ కుట్టించుకున్నా కూడా నాకు వీ షేప్లో అవుతుంది, నాకు వీ షేప్లో అవ్వకూడదని. ఇంకా నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ కదా, ఓపెన్స్ ఉండే సైడ్ చంక భాగం వెళ్ళేటట్టుగా వేసేసుకొని నీట్గా మార్కింగ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి నెక్ దగ్గర 2 లైన్స్ వేశాను నేను, అంటే ఒరిజినల్ లైన్ ఒకటి వేశాను, ఖర్చు కోసం ఒకటి వేశాను అనమాట. ఇలా ఖర్చు కోసం కొంచెం పెంచాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి నీట్గా. దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు మార్కింగ్ ఇచ్చేసాను కదా నీట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ చూపిస్తాను మీకు, వీ షేప్లో రాకుండా ఎలా రావాలన్నది. మనకి ఇది ఖర్చుతో కలిపి ఉంది కదా లైన్, నేను పై వరకు మార్కింగ్ ఇచ్చేసి పైన కొలత ఎంత ఉందనేది చూపిస్తున్నాను. ఖర్చుతో మనం 2.25 ఇంచులు పెట్టుకున్నాం బ్యాక్ నెక్కు, ఇక్కడ కూడా 2.25 ఉంది, కానీ ఖర్చు కలుపుకున్నాం కదా, ఆ ఖర్చు లైన్ అనమాట నేను వేసింది. ఇప్పుడు వేసేది ఒరిజినల్ లైన్. ఇప్పుడు ఇక్కడ వరకు 2.25 ఇంచులు ఉంది నెక్ లూజు, చూడండి 2.25 ఉంది కదా. మనం వీళ్ళకి ఏం కావాలి, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ ఎక్కువగా కావాలి, వీ షేప్లో నెక్ రాకూడదు అనమాట. చూడండి ఇలా పెట్టి చూస్తే ఇది రెండు ఈ కింద కూడా 2.5 ఇంచులోనే మనకు రౌండ్ తిరుగుతుంది, కానీ వాళ్ళకి వీ షేప్లో రాకూడదు అనమాట, నెక్ రౌండ్గా రావాలి. కాబట్టి నేను నెక్ పొడవు మాత్రం బ్లౌజ్లోంచి తీసుకుంటున్నాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు నాకు 6 ఇంచెస్ ఉందన్నమాట, 6 ఇంచులు ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే పైన చూడండి 6 ఇంచులు అంటే నేను ఒక 6.25 ఇంచులు అలా తీసుకున్న, పైన కుట్టు వేస్తాం కదా మళ్ళీ అక్కడ తగ్గకూడదు, 6.25 ఇంచులకి ఇలా లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పైన 1/2 ఇంచు కుట్టుకు తీసేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మంచి రౌండ్ అనేది రావాలన్నమాట ఫ్రంట్లో. మరి పైన 2.5 ఇంచులు నెక్ విడుతు కదా, కింద వచ్చేసి చూడండి ఇక్కడ
3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి రౌండ్ రావాలి, వీ షేప్లో కాకూడదు కాబట్టి. డీప్ ఎక్కువగా ఉండాలి ఫ్రంట్లో. మీరు కొంచెం డీప్ తక్కువగా కావాలంటే 2.5లో తీసుకోండి. కానీ వీళ్ళు ప్రత్యేకించి చెప్పారనమాట, ఇక్కడ మాకు వీ షేప్లో అవుతుంది. వీళ్ళు చూడండి నెక్ పొడవు అనేది తక్కువగా ఉంది, 6 ఇంచులు. 6 ఈ సైజ్కి 6.5 ఉంటే సరిపోతుంది అనమాట. 6 ఇంచులు వచ్చే ఉంది కాబట్టి ఈ ఉన్న దాంట్లోనే మంచి రౌండ్ రావాలన్నమాట. కాబట్టి పైన వచ్చేసి 2 మీద 2.5 ఇంచులు, కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టి నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను అనమాట నేను. ఇక్కడ చూడండి వేసుకున్నప్పుడు వీళ్ళకి ఇలా అవుతుంది అనమాట, సాగినట్టుగా స్ట్రేట్గా అయిపోతుంది, ఇలా రౌండ్గా ఉండట్లేదు. అందుకని ఈ రౌండ్ తిరిగే దగ్గర మనం పెంచుకుంటున్నాం అనమాట. రౌండ్ కోసం ఈ రౌండ్ తిరిగే దగ్గర వెడల్పు అనేది పెంచుకుంటున్నాం. ఇక్కడ ఆ వెడల్పే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసి ఈ విధంగా నీట్గా రౌండ్గా తిప్పేసుకోవడమే. ఇప్పుడు వీళ్ళకి నెక్ పొడవు తక్కువైనా కూడా మంచి రౌండే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం నెక్ విడుతు పెంచాం కదా, అడ్డం పెంచేసామన్నమాట, వెడల్పు పెంచేసాం కాబట్టి మంచిగానే వస్తుంది. ఇలాంటివి ఇలా కట్ చేయాలని గుర్తించుకోవాలన్నమాట. కస్టమర్ చెప్పగానే మనం మర్చిపోయి మామూలుగా మళ్ళీ మనం చాలామంది ఏం చేస్తారు, అదే 2.5 ఇంచులు కింద కూడా పెట్టేసి పొడవు అనేది ఎక్కువ కట్ చేస్తారు, నెక్ ఎక్కువగా పెట్టండి అన్నప్పుడు. అలా కట్ చేయకూడదు అనమాట. ఇలా కట్ చేయాలి. అంటే పైన 2.5 పెడితే కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టి రౌండ్ తిప్పాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ సైజ్ బ్లౌజ్లో ఎంత ఉందో దానికి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి మీకు 13 ఇంచులు వచ్చిందా, 14 పెట్టేసుకోండి. 14 ఇంచులు వచ్చిందా, 15 అంత ఉండదు లేండి, 12, 13 అంతకు ఎక్కువగా ఉండదు. ఇంకా సైడ్ వైపున కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసే వరకు ఇక్కడికి ఒక లైన్ వేసేసి, ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ ఇచ్చేసాం కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని రౌండ్ పెట్టండి ఇలా. ఇప్పుడు డాట్స్ చూడండి, 3 ఇంచెస్కి డాట్ పాయింట్ ఇస్తున్నాను, డాట్ వచ్చేసి 2 ఇస్తున్నాను. డాట్ పొడవు మనకి 3 ఇంచులు వేస్తున్నాను అనమాట. అంటే వీళ్ళకి షేప్ అనేది బాగా రావాలన్నమాట. అందుకని ఇంక చూడండి హుక్స్ పట్టికి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్లోనే చాలా మందికి బ్లౌజ్ అనేది కుదరదు, బ్యాక్ పార్ట్ నీట్గా కనిపిస్తుంది కానీ ఫ్రంట్లో కుదరదు అనమాట. ఫ్రంట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం అర్థమైంది, నెక్ డీప్ కావాలన్నప్పుడు పై కంటే కింద ఎక్కువగా పెట్టుకోవాలనేది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయినా కూడా అంతే కదా, నెక్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పెడతాం, 2 ఇంచులు పెడతాం. కింద నెక్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి 2.5 పెడతాం మంచి రౌండ్ కోసము. ఇది కూడా అంతే అనమాట. కొన్ని మనం అనుభవంతో చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ కస్టమర్ పదే చెప్పింది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసి కుట్టించాను. బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. చూడండి ఇంకా మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. నేను ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే డైరెక్ట్గా కట్ చేస్తున్నానండి. ఇక్కడ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవట్లేదు. నేను మీకు వీడియో కోసం మెజర్మెంట్స్ చెప్తాను క్రాస్ బెల్ట్, కానీ నేను రోజు కూడా డైరెక్ట్గా కట్ చేస్తాను. నేను వేసేది ఇన్విజిబుల్లో కాబట్టి ఎక్స్ట్రా ఉన్న నాకు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే లైక్ చేయండి, ఊరికే అయితే అవసరం లేదు. ఎందుకంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. నేను బాగా చెప్తున్నాననే దానికి నిదర్శనం మీరు ఇచ్చే లైక్ అనమాట. ఇంకా నేను ఇక మెయిన్ క్లాత్ కట్ చేసేది అయితే షార్ట్ వీడియో కోసం తీసుకున్నానండి. దీంట్లో అయితే యాడ్ చేయలేదు, దీనికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇది మొత్తం స్టోన్సే ఉందన్నమాట, మగ్గం వేయించినట్టు. నచ్చితే లైక్ చేయండి.